విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న వెటర్నరీ కార్మికులు హెల్త్ అలవెన్సెస్ ఇవ్వాలని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పారిశుద్ధ్యం, మలేరియా కార్మికులతో పాటు పబ్లిక్ హెల్త్ సెక్టార్లో పనిచేస్తున్న తమకు కూడా హెల్త్ అలవెన్సెస్ ఇవ్వాలని పశువులు, కుక్కలు, పందులు, పాములతో వచ్చి జీవీఎంసీ వద్ద ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. పి వెంకటరెడ్డి, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి గౌరవాధ్యక్షులు. ఈ మహానగరం జనాభా 25 లక్షల మంది, 6,72,000 ఇళ్ళు ఉన్నాయి. మొత్తం ఈ 625 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో లక్షల కుక్కలు ఉన్నాయి. లక్షలు ఆవులు, గేదెలు రోడ్ల మీద సంచరిస్తున్నాయి. అలాగే లక్ష వారు సుమారుగా ఈ పాములు అనేటువంటివి గడ్డల్లో కానీ, గోడల్లో కానీ, కన్నాల్లో ఏవైతే ఉన్నాయో వాటిలో నివాసం ఉంటాయి. వాటన్నీ కూడా ఇళ్లలో దూరిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. వాటన్నింటినీ పట్టుకుంటారు ఈ కార్మికులే. ఈ కుక్కలకి అన్నింటికి కూడా ఎటువంటి ర్యాబీస్ అని అన్నది వ్యాధి రాకుండా వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు. మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ పిల్లలు పుట్టకుండా చేస్తారు, ఆపరేషన్ చేస్తుంటారు. ఆ సందర్భంగా వీళ్ళకి అనారోగ్యం పాలవుతున్నారు. ఆ కుక్కల తాలూకు వెంట్రుకలు కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అనారోగ్యం పాలయ్యి 61 మంది ఉన్నటువంటి వాళ్ళు 51 మందికి తగ్గిపోయారు. జీవీఎంసీ పరిధిలో పశువులు, కుక్కలు, పందులు, పాములు పట్టడం, కుక్కలకు ఏబీసీ ఆపరేషన్ చేయడం ద్వారా తమకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని జీవీఎంసీ వెటర్నరీ కార్మికులు అంటున్నారు. మలేరియా, పారిశుద్ధ్య కార్మికుల వలె అనారోగ్యం పాలయ్యి విధులు నిర్వహించడం జరుగుతుందని అంటున్నారు. జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం ప్రకారం వెటర్నరీ కార్మికులకు జీవో నెంబర్ 36 అమలు చేసి తమకు హెల్త్ అలవెన్సెస్ వెంటనే ఇవ్వాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ 51 మంది ఈ రోజున ఇంత వైశాల్యం 98 వార్డుల్లో చేయాలంటే ఎంత కష్టం. అలాంటిది ఈ కార్మికులకి జీవో నెంబర్ 36 అమలు చేస్తూ జీవో అన్నది కౌన్సిల్ అన్నది తీర్మానం చేసింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 24వ తారీఖున పంపించారు ప్రభుత్వానికి అప్రూవల్కి. ఇంతవరకు రాలేదు. కాబట్టి మేము ఎలా బతకాలి? భార్య, పిల్లలు, వాళ్ళ వైద్యము, వాళ్ళ చదువు, అలాగే ముసలైనటువంటి తల్లిదండ్రులు మందులు, వాళ్ళ తాలూకు కేర్ అది తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందుకని ఏంటంటే హెల్త్ అలవెన్స్ అన్నది పబ్లిక్ హెల్త్ ఉన్న అందరికీ ఇచ్చారు. ఈ ఒక్క పబ్లిక్ హెల్త్ ఉన్నటువంటి వెటర్నరీ కార్మికులకి వీళ్ళ మాత్రం చెల్లించలేదు. ప్రస్తుతం తమకు 13,000 రూపాయలు వేతనం మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలు రావడంతో కనీస జీతాలతో జీవనం ఎంతో కష్టంగా ఉందని అంటున్నారు. హెల్త్ అలవెన్సెస్ 6,000 వచ్చినట్లయితే తమకు కొంత ఆర్థిక భరోసా ఉంటుందని తెలిపారు. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాబట్టి 6,000 రూపాయలు మాత్రమే ఉన్న జీతం మీద పెరుగుద్ది. అంటే 15,000 ఉన్నటువంటి వాడికి 21,000 అవుద్ది. 18,500 ఉన్నటువంటి 24,500 అవుద్ది. ఈ కాస్త ఉన్నటువంటిది కూడా మనం పెంచకపోతే, ఆమోదించింది కూడా అమలు చేయకపోతే మరి ఎవరు చెప్పుకోవాలి? అందుకని వినూత్న పద్ధతుల్లో కుక్కల్ని అలాగే ఆవులు, గేదెలు, అలాగే పందుల్ని, వీటన్నింటినీ కూడా పాములు, వీటన్నింటినీ కూడా తీసుకొచ్చి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పాలకవర్గం కానీ స్పందించాలని, వెంటనే వీటిని పరిష్కారం చేయాలని, జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మొత్తం జీవీఎంసీలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా కదిలించి పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.